హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో వెజ్ మ్యాగీ నూడిల్స్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్గా రుచిగా చేయాలంటే నేను చెప్పిన పద్ధతిలో చేయండి, సూపర్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్, కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ, బఠానీ అండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ 1 క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, బఠానీ అండి. 2 టేబుల్ స్పూన్ వరకు బఠానీ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ బీన్స్ అండి. అన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ క్యారెట్, 1 టమాటా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలండి. బీన్స్, బఠానీ, టమాటా, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కూడా మంచిగా కుక్ అవ్వాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మన వెజ్జెస్ అన్నీ కూడా చాలా బాగా ఉడుకుతాయి, మంచిగా కుక్ అవుతాయండి. మంచిగా కుక్ అయిన తర్వాత ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇక్కడ మ్యాగీని వేసేసుకోవాలండి. ఇక్కడ నేను 3 మ్యాగీని తీసుకున్నానండి. మ్యాగీని వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మ్యాగీని రెండో వైపు టర్న్ చేసేసుకోవాలండి. టర్న్ చేసుకొని మరొకసారి మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను టాప్ రమైన్ యూజ్ చేస్తున్నానండి. టాప్ రమైన్ మ్యాగీ నూడిల్స్ని యూజ్ చేస్తున్నాను. అందులో వచ్చే మసాలాని వేసేసుకుంటున్నానండి. 3 మ్యాగీ నూడిల్స్కి 3 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలండి. అంతే, మనకి వెజ్ మ్యాగీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. కొంచెం వాటర్గా ఉంచుకోండి. సూప్గా చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మొత్తం పోతే బాగుండదు. కొంచెం వాటర్ ఉంచేసుకోండి. అంతే అండి, మనకి వెజ్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా కలర్ఫుల్గా, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.